హలో సార్, నేను కాల్ ట్యాక్సీ డ్రైవర్ సరోన్ అని మాట్లాడుతున్నా. చెప్పండి బాబు, ఏంటి విషయం? ఎందుకు పదే పదే ఫోన్ చేస్తున్నారు? అది కాదు సార్, మిమ్మల్ని నేరుగా కలిసి ఒక విషయం చెప్పాలి. ఫ్రీగా ఉన్నారా సార్? చెప్పండి బాబు, ఏంటి విషయం? సార్, కార్ దొంగతనం చేసేవాడు, అమ్మేవాడు ఎవరినైనా ఒకరిని చూపిస్తే చాలు, నా ఫ్రెండ్ని చంపిన మొత్తం గ్యాంగ్ను పట్టుకుంటాను. పట్టుకుంటారా? మా పోలీసులే వాళ్ళని పట్టుకోవడానికి మూలుగుతున్నారు. ఇదో పెద్ద నెట్వర్క్ బాబు, చైన్ లింక్ లాగా వెళ్తూనే ఉంటుంది. నేరస్తులు ఎవరా అని కనిపెట్టలేమండి. అందువల్ల ఇలాంటి కేసులన్నీ అప్పటికప్పుడు మాట్లాడి పోలీస్ స్టేషన్లో కేసు మూసేస్తాం. దానికి సంబంధించిన నేరస్తులు ఎవరో మాకు తెలిసినా కానీ ఒక పోలీసుడిగా అది బయట చెప్పకూడదు, మేం చెప్పం కూడా. అది మా రూల్స్. హత్య చేయబడ్డ ఆ కాల్ టాక్సీ డ్రైవర్ మీ ఫ్రెండ్ అవటం వల్ల మీరు రిస్క్ తీసుకుంటున్నారు. ఈ కేసుని లీగల్ గా మూవ్ చేసేదానికంటే అన్అఫీషియల్ గా మూవ్ చేయండి. నేను ఒక లాయర్ని చెప్తాను, మీరు అతను వెళ్ళి కలవండి. మ్యాక్సిమం కారు దొంగతనం కేసులన్నీ నేనే అపీర్ అవుతాను, బెయిల్ ఇస్తాను. అంతేకాని మీరు చెప్పినట్లుగా కాల్ టాక్సీ డ్రైవర్ని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో నేను అపీర్ అయింది లేదు. కావాలంటే నేను పాత అక్యూజ్డ్ కేసెస్ లిస్ట్ ఇస్తాను, మీరు విచారించుకోండి. ఓకే సార్. ఏంటి గురు అంటున్నావు? కాల్ టాక్సీ డ్రైవర్ని మర్డర్ చేసి కార్ ఎత్తుకెళ్ళిపోయారా? ఇలా చూడు గురు, ఎలాంటి కారునైనా ఈజీగా ఎత్తేస్తా. అందుకోసం ఒక కార్ డ్రైవర్ని హత్య చేసి కారుని ఎత్తుకెళ్ళేంత నిజమైన వాడిని కాదు నేను. అర్థమైందా? ఏయ్, నువ్వు అడిగేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, అర్థమైందా? నేను జైలు నుండి వచ్చి 4 రోజులు అయింది, ఇంకా వ్యాపారం కూడా మొదలట్లా. చేతిలో నయా పైసా కూడా లేదు. నేనే పిచ్చ కోపంలో ఉన్నాను, మర్యాదగా వెళ్ళిపో. పెద్ద పుడింగిలా వచ్చాడు, తెల్లతో వేసుకుని పోరా. ఎవరు కావాలి? శరత్ గారు కావాలి. ఓయ్, నీకోసం ఎవరు వచ్చిండారు చూడు. ఎవరో అడుగు. మీరెవరు? కాల్ టాక్సీ డ్రైవర్ అని చెప్పండి. కారు టాక్సీ డ్రైవర్ అంట. వస్తున్నా. చెప్తాముడు, ఏం కావాలి? సార్ నమస్కారం సార్, నేను కాల్ టాక్సీ డ్రైవర్ని. మీతో మాట్లాడాలని వచ్చాను. ఏంటి విషయం? అది కాదు సార్, మీతో పర్సనల్గా మాట్లాడాలి. తప్పుగా అనుకోకు తమ్ముడు, ఎందుకంటే ఎవరో అని తెలియకుండా మాట్లాడా. కారు ఎక్కడ దొంగిలించబడ్డా ముందు మా ఇంటి తలుపే తడతారు, అందుకని నేను ఆ వ్యాపారమే వదిలేశాను. అన్న, ఇక్కడైనా ఎవరైనా దొంగ కార్లు అమ్ముతారా? తక్కువ రేట్లో ఒక కార్ కావాలి. నాకు తెలిసిన మెకానిక్ ఒకడు పాత బస్తీలో ఉన్నాడు. అన్న ఒక నిమిషం, ఇక్కడ మెకానిక్ వీరు అని ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు, ముందుకెళ్ళి అడుగు. సరేనా? తెలుగు రాష్ట్రాలని గడగడలాడిస్తున్న కాల్ టాక్సీ డ్రైవర్ల వరుస హత్యలకు సంబంధించిన దొంగల ముఠాను పట్టుకోవడానికి అనుమానితుల ద్వారా నేరస్తులను పట్టుకోవడంలో పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దొరికారా? పట్టుకుంటామండి. నిన్ను తప్పించుకుంటావా ఇక్కడి నుంచి? మిస్టర్ రామ్దాస్ సార్, కాల్ టాక్సీ డ్రైవర్ల హత్య కేసులకు సంబంధించిన అనుమానితులందరినీ పట్టుకున్నారా? అనుమానితులందరినీ పట్టుకున్నాం సార్. ఎక్కడున్నారు? అందరు లోపలే ఉన్నారు సార్. మిమ్మల్ని అందరినీ వెతికి పట్టుకుని ఎందుకు తీసుకురమ్మన్నాను తెలుసా? కొన్ని రోజులుగా కాల్ టాక్సీ డ్రైవర్ని చంపేసి కార్లను ఎత్తుకెళ్లే ముఠాకి మీకు ఏదైనా సంబంధం ఉందేమని తీసుకురమ్మన్నాను. నేను అనుకుంటే మీ అందరినీ చిత్రహింసలు పెట్టి నిజం రాపట్టగలను, కానీ నాకు అది నచ్చదు. మీకు మీరుగా మీకు వాళ్ళకి ఏం లింక్ ఉందో చెప్పేసేయండి. అలా చెప్పారంటే మీ మీదున్న కేసులన్నీ కొట్టేయడానికి నేను హెల్ప్ చేస్తాను. ఎవరెవరు ఏమేం చేస్తున్నారో లిస్ట్ అంతా నాకు కావాలి, చెప్పండి. సార్, సిటీలో ఏ ఏరియాలో ఎంత పెద్ద కారు పెట్టినా గానీ ఈజీగా కార్ కొట్టేస్తుంటాను సార్. వ్యాపారం వదిలేసి 5 సంవత్సరాలు అయింది సార్. సార్, మనంతా వేరే స్టైల్ సార్. కారు మొత్తం ఎత్తుకుని వెళ్ళాం, కారు అక్కడే ఉంటుంది. కారులో ఉన్న ఇంజిన్ ని టైర్లు మాత్రం ఇప్పుకుని అమ్మేస్తాం, దానికి సెపరేట్ రేటు. ఇంతకు ముందు ఎంత పెద్ద కార్ అయినా చాలా ఈజీగా తీసుకెళ్లే వాళ్ళం. మీరు అడిగే వాళ్ళని మా ఏరియాలో ఎక్కడ చూడలేదు సార్. అంతా బేజార్గా ఉంది సార్. కార్లన్నీ హైటెక్ అయిపోయాయి, పక్కకి వెళ్ళగానే సౌండ్లు వస్తున్నాయి సార్.
సార్ నేను ఓన్లీ పిక్ పాకెట్ కానీ సార్ రన్నింగ్లోనే దిగేస్తాను సార్. ఈ దందా వదిలేసి వేరే దందా చేసుకుంటున్నా. సార్ నా పేరు బైక్ ప్రభాకర్ సార్. ఎలాంటి కాస్ట్లీ బైక్ నైనా సరే ఈజీగా ఎత్తేస్తా. పోయిన వారం కూడా ఒక బైక్ వచ్చింది, ఏదో డ్యూక్ అంట. కంపెనీ వాడి దగ్గర కూడా ఉండదు, ఈజీగా ఎత్తుకొచ్చేసా. అదే సార్ మన పని. సార్ చైన్ కుమార్ సార్ మన పేరు. మెడలో మాత్రం చేపడతా, వేరే దందా తెలియదు. ఓన్లీ బీరో ఓపెనింగ్. సార్ నా పేరు సెలసీను. నేను అన్ని ఫోన్లు కొట్టేస్తున్నాను, ఒక ఐఫోన్ తప్ప. ఎందుకంటే అది కొట్టేస్తే ఐఎంఈ నెంబర్ బట్టి పట్టేస్తారు. సార్ 3 సంవత్సరాలు దొంగతనం చేస్తున్నాను, ఇలాంటి పని ఎప్పుడు చేయలేదు సార్. కాల్ టాక్సీ డ్రైవర్లను మర్డర్ చేసి కాసంటి కార్లను నేను తీసుకుపోను సార్. రామ్దాస్ సార్ వీళ్ళకి ఈ కేసుకి సంబంధం లేదనిపిస్తోంది, వీళ్ళని వదిలేయండి. సార్ ఇలాంటి కేసులు 1000 చూశాను నేను. తప్పుగా అనుకోకండి. వీళ్ళను విచారించే మెథడే వేరు. అలా విచారిస్తేనే నిజాలన్నీ బయటకు కక్కుతారు. లేదు రామ్దాస్, వీళ్ళకి ఆ హత్యలకి ఏ సంబంధము లేదు. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ డీటెయిల్డ్గా తీసుకొని వీళ్ళని పంపించేయండి. సరే సార్. రేయ్ మీ టైం బాగుందిరా, రండ్రా ఒక్కొక్కరు. మీ నిజమైన అడ్రస్ చెప్పాలి. సరే సార్. ఒక్కొక్కరుగా రండి. నీ పేరేంట్రా? సెల్లు శ్రీను. రైట్. ముందు సెలూన్కి వెళ్ళి జుట్టు కత్తిరించుకో. ఇది కల్నాయక్ స్టైల్ సార్. రాసేసావా? రాసా సార్. నువ్వు రాయి. రాసా సార్. అందరు రాసేసారా? రాశాను సార్. సరే బయలుదేరండి. బాబు, సార్ నా ఫ్రెండ్ కమలనాథన్ చనిపోయినప్పటి నుంచి చెప్పండి అంకుల్. వాడొక విధంగా ఉన్నాడు బాబు. వాడేదో వస్తున్నాడు పోతున్నాడు. ఏమిట్రా అని అడిగితే ఏమీ మాట్లాడలేదు బాబు. నువ్వైనా కొంచెం చెప్పు. కంగారు పడకండి అంకుల్, నేను ఒక్క నిమిషం, ఆంటీ మాట్లాడాలంట. ఇవ్వండి అంకుల్. హలో బాబు. చెప్పండి ఆంటీ. వాడికి ఏమైంది బాబు? సరిగ్గా భోంచేయడం లేదు, నిద్రపోవడం లేదు, పిచ్చి పట్టినట్లు అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు. ఇలా చూడు బాబు, వాడికి ఏమన్నా అయిందంటే మేమిద్దరము ఈ లోకంలో ఉండం బాబు. నేనున్నాను ఆంటీ, నేను చూసుకుంటానుగా. చెప్పండి అన్నా. తమ్ముడు ఎక్కడున్నారా? అన్న బైక్ సర్వీస్కి ఇచ్చాను, అందుకని వాడిని చూడటానికి కాల్ టాక్సీలో వెళ్తున్నా. కాల్ టాక్సీ డ్రైవర్ని చంపేసి కారు ఎత్తుకెళ్లిన కేసులో దోషులెవరిని పట్టుకోలేదంట. తీవ్రంగా గాలిస్తున్నారట. ఎందుకైనా మంచిది, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే, నువ్వు ఫోన్లో ఏం మాట్లాడుకో, డైరెక్ట్గా షెడ్కి వచ్చే మాట్లాడుకుందాం. అన్నా నేను నీ తమ్ముడన్నా, నన్ను ఎవ్వరూ ముట్టుకోలేరు. నేను చూసుకుంటాను. ఉంటానన్నా. హలో అన్నా చెప్పన్నా. 2 రోజులుగా నా తమ్ముడి ఫోను స్విచ్ ఆఫ్ వస్తోందిరా. ఎవడో నా తమ్ముడిని స్కెచ్ చేసి ఎత్తుకుపోయినట్టున్నాడురా. సిటీ మొత్తం గాలించడ్రా. ఎక్కడ ఎవడిని వదలతో నా తమ్ముడి ఆచూకీ దొరకాలి. హలో చెప్పు. నా తమ్ముడిని ఎవరో కిడ్నాప్ చేశారు. వాడెవడో నాకు తెలియాలి. ఇలా చూడు, మీ తమ్ముడిని ఎవడో తీసుకెళ్లాడంటే వాడికి విరోధి అయి ఉంటాడు. వాడు ఎవడో అనేది బాగా ఆలోచించి చూడు. సరే, ఉంటా. దనా, నువ్వు 4 పిల్లోళ్ళని వేసుకుని తిరిగితే పెద్ద పుడింగి అనుకుంటున్నావా? నువ్వు ఈ ఏరియాలో వ్యాపారం చేయలేవు దనా. ఈ బరిని ఏంటనో చూపించమంటావా? నా లేపేస్తానన్నా. రేయ్ దగ్గరా దగ్గు. చెప్పన్నా, ఇప్పుడే లేపేస్తాను వాడిని. ముందు నిన్ను లేపేస్తాను రా. మహి, ఆ రోజు ఒకడు కార్ షెడ్లో గొడవ చేశాడు కదా, వాడిని లేపేయ్.